ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం. పరిశుద్ధుడ, జీవాధిపతి, జీవం కలిగిన దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, మీకు వందనాలు. వాక్యం చెప్తుండగా మీ జ్ఞానాన్ని దయచేయండి, మీ కృపను, మీ కాపుదలను తోడుగా ఉంచి నడిపించండి. ప్రార్థన మీరే ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని చెప్పుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32 వచనాలు. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. ఆవగింజను గురించి దేవుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఆవగింజ విత్తనములన్నిటిలో చిన్నది. చిన్నది అనగా విలువలేనిది అని అర్థం. ఆవగింజే చిన్నదంటే అది మట్టి కింద కప్పబడి ఉంది. అది మట్టి కింద కప్పబడి ఉన్నంత వరకు అది ఎవరికి కనబడదు. అది మొక్క మొలిసినా సరే దానికి విలువ లేదు, శక్తి లేదు. కాబట్టి మొక్కగానే ఉంటే చిన్నపిల్లలైనా దానిని లాగివేస్తారు. దాని ద్వారా ఉపయోగం ఎప్పుడంటే అది పెద్ద చెట్టుగా ఎదిగినప్పుడు మాత్రమే. ఆదికాండం 37వ అధ్యాయము 2వ వచనం. యోసేపు తన సహోదరులలో చిన్నవాడు. తన సహోదరులందరూ కూడా యోసేపుని దూషించారు, ద్వేషించారు, చులకనగా చూశారు. వారి దగ్గర యోసేపునకు విలువ లేదనుకుంటే యోసేపు ఆవగింజ వలె అమ్మివేయబడి మరీ మరుగు చేయబడ్డాడు. బానిసగా మారిపోయాడు. అణిచివేతకు గురి అయిపోయాడు. అవమానాల పాలై చెరసాలలో వేయబడి మరీ మరుగు చేయబడ్డాడు. కానీ యోసేపు పెద్దవాడైన తర్వాత అధికారిగా మారి ఐగుప్తు దేశము వారిని, అలాగే అనేక దేశాల వారిని పోషించాడు, ఆదరించాడు. తనను అవమానించి నిందించిన తన కుటుంబస్తులందరినీ కూడా యోసేపు పోషించాడు, ఆదరించాడు. ఆవగింజ పెరిగినప్పుడు మరి అన్ని ఆకాశ పక్షులన్నీ వచ్చి దాని యందు నివసించే చెట్టగును అని దేవుడు చెప్పిన ప్రకారముగా యోసేపు కూడా మరి మరుగు చేయబడినప్పటికైనా, నిందల అవమానాలు భరిస్తూ ఉన్నప్పటికైనా దేవుడు యోసేపును హెచ్చించినప్పుడు ఎంతోమందిని పోషించాడు, ఎంతోమందిని ఆదరించాడు, ఎంతోమందికి రాజుగా ఉండి పరిపాలన చేసినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగే నిర్గమాకాండము 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. మోషే పుట్టినప్పుడు ఎవ్వరికీ కనబడకుండా మరుగు చేయబడ్డాడు. 3 నెలల తర్వాత జమ్ము పెట్టెలో పెట్టబడి మరుగు చేయబడ్డాడు. ఫరో కుమార్తెకు కుమారుడుగా మోషే పెరిగి పెద్దవాడయ్యాడు. కానీ తన ప్రజలైన ఇశ్రాయేలీయులు ఇంకా బానిసలుగానే ఉన్నారు. పెద్దవాడైన మోషే తన ప్రజలను విడిపించాలనుకున్నాడు. కానీ నిర్గమాకాండం 2వ అధ్యాయము 11వ వచనం. మోషే తన ప్రజలను విడిపించకపోగా మిద్యాను అనే దేశానికి పారిపోయాడు. ఫరో మోషేని చంపాలని చూసినప్పుడు పారిపోయాడని చెప్పి దేవుని వాక్యం చెబుతూ ఉంది. అయితే మోషేకి పెరిగి పెద్దవాడైనప్పటికైనా తన ప్రజలను విడిపించలేకపోయాడు. కానీ ఎప్పుడు మోషే తన ప్రజలను విడిపించగలిగాడు అంటే దేవుడు అభిషేకించిన తర్వాత, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్న తర్వాత, దేవుడు బలపరిచిన తర్వాత, మరలా తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళి ప్రజలను విడిపించమని దేవుడు చెప్పిన తర్వాత మోషే తిరిగి వచ్చి తన ప్రజలందరినీ, అనగా ఇశ్రాయేలీలందరినీ కూడా కానాను దేశానికి నడిపించాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం. దావీదునకు తన అన్నల దగ్గర విలువ లేదు. దావీదు గొల్యాతును చంపినా సరే దావీదుకు విలువ పెరగలేదు. రాజైన సౌలు దావీదును తరుముట వలన అరణ్యాలలోనికి, గుహలలోనికి వెళ్ళిపోయి మనుషులకు మరి ఎక్కువగా మరుగు చేయబడ్డాడు. దేవుడు రాజ్యాన్ని దావీదునకు అప్పగించే టయానికి, అయితే ఎప్పుడైతే
సౌలు మరణించాడో, దేవుడు దావీదుని రాజుగా ఎన్నుకున్నాడో అప్పుడే దావీదు తన ప్రజల సమస్యలను తీర్చగలిగాడు, వారిని ఆదరించగలిగాడు. కానీ యోసేపు కానీ, మోషే కానీ, దావీదు కానీ వారికి మనుషులలో విలువ లేదని వారి కృంగిపోలేదు, బాధపడలేదు. దేవుడు వారిని హెచ్చించే వరకు ఆయన కొరకే కనిపెట్టారు. ఆయన మిమ్మల్ని హెచ్చించున్నంత వరకు కూడా ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దేన మనస్కులై ఉండుడి, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అదే ప్రకారంగా దేవుడు వారిని హెచ్చించే అంతవరకు కూడా ఎన్ని నిందలు అవమానాలు వచ్చినప్పటికైనా దేవుని కొరకు నిలబడ్డారు. దేవుడు వారికి అప్పగించిన బాధ్యతలన్నీ పూర్తిగా నెరవేర్చారు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఎవరైనా సరే మనుషులలో విలువ లేదని, ఘనత లేదని కృంగిపోకూడదు. కానీ దేవుడు హెచ్చించేంతవరకు, దేవుడు తగిన సమయములో దేవుని ఆత్మతో నింపే అంతవరకు కూడా ప్రతి ఒక్కరూ వేచి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. వస్తున్న నిందలను, అవమానాలను లెక్క చేయకుండా దేవుని పని కొరకే ఎదురు చూడాలి. దేవుడు హెచ్చించినప్పుడు, ఆయన అభిషేకించినప్పుడు అప్పుడు బలముగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని కొరకు వాడబడతారు. ఆ నమ్మకంతో ప్రతి ఒక్కరూ నిలబడాలి. దేవుని కార్యాల కొరకు, దేవుని సమాధానము కొరకు ఎదురు చూడాలి. ఆమేన్.